నమస్తే. ఈరోజు జనవరి 11 తారీఖు 2026 సంవత్సరం. సో, ప్రధాన వార్తలొచ్చేసి గ్రీన్‌లాండ్‌ని సొంతం చేసుకుంటామని ఒక వార్త ఇచ్చిర్రు. సో, ఇది జూమ్ చేస్తున్నా. జూమ్ చేస్తే మనకు పెద్దగా కనిపిస్తది. సో, నెక్స్ట్ వచ్చేసి ఇదే అన్నమాట. ఇక్కడ ట్రంప్ చెప్తుండు మళ్ళోసారి చెప్తుండనమాట. గత వారం రోజుల నుంచి సో, వెనిజులా అధ్యక్షుడిని అరెస్ట్ చేసినప్పటి నుంచి కూడా అన్నీ ఉద్రిక్తలు జరుగుతున్నాయన్నమాట. ఉద్రిక్త పరిస్థితులు. సో, అందులో భాగంగా గ్రీన్‌లాండ్‌ని సొంతం చేసుకుంటాం అంటుండు. వీలైతే సులభంగా లేకుంటే కఠిన మార్గంలో అంటే ఒకరొకరికి ₹1,00,00,000 ఇచ్చి సొంతం చేసుకోవాలని నిన్న ప్లాన్ ఇచ్చిండనమాట. అంటే గ్రీన్‌లాండ్‌లో దాదాపు 57,000 మంది ఉన్నారనమాట. అంటే మన తెలంగాణలో ఒక మండలంతో సమానం అనమాట అది. అట్లా ఉన్నందుకు ఒక్కొక్క మనిషికి $10,000 నుంచి $1,00,000 అంటే మన భారతదేశ పైసలొచ్చేసి ₹1,00,00,000 సమానం అనమాట. డాలర్‌లో వాళ్ళు డాలర్‌లో ఏస్తే మన మన దేశంతో పైసలతో చెప్పాలంటే ₹1,00,00,000తో సమానం అనమాట. అట్లా అమెరికాలో కలిపేసుకుంటామని ట్రంప్ మరోసారి చెప్తుండనమాట. ఇక్కడొచ్చేసి ఇరాన్‌లో నిరసనలు ఉద్రిక్తం. ఇరాన్‌లో ఉద్యమాన్ని మరింత ఎగిసిపడుతుంది. ఖమేనీ ఆయన పాలన అంతమవ్వాలని నిరసనకారులు నిలదీస్తుర్రు. అంటే ఖమేనీ అంటే ఇరాన్ దేశం అధ్యక్షుడనమాట. సో, అక్కడ చాలా మందికి తిండికి ప్రాబ్లమ్ అయింది. ధరలు పెరిగిపోయినాయి అని చెప్పేసి ఆయనని దింపేసేయాలి. కొత్తోడు రావాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటారనమాట. సో, మరి ఇంకా దీనెనక ఎవరుండంటే దీనెనక గూడా ట్రంప్ ఉన్నట్టే మొత్తం ఎందుకంటే ట్రంప్ గెలుకుతాడనమాట పంచాయతీ ఎవరిని ఏడా ఇచ్చినా గాని దాన్ని గెలికి పంచాయతీ అగ్గి రాజేయాలని ప్లాన్ చేస్తుంటాడు. సో, మనోళ్ళు ఎవడన్నా పెద్ద మనిషి ఊర్ల పొడిచి తెలంగాణల వాని మాట ఇనకుండా ఏం చేస్తాడు వాడేదైనా పంచాయతీ ఇరుక్కున్నప్పుడు చూసి ఆనింగితే గట్టిగా చేస్తాడనమాట. వాడిని బయటికెళ్ళకుండా ఊపిరాడకుండా చేశారనమాట. సో, ఇట్టనే ఈడు ప్రపంచానికే పెద్ద మనిషి అనమాట అమెరికాలో ట్రంపు. సో, అయినప్పుడు ఏం చేస్తాడు, ఇటు చెప్తుండు గదా! ఆళ్ళకి చెప్తున్నాననమాట ఇరాన్ దేశం ఖమేనీకి. "ఏయ్! వాళ్ళు ధర్నా చేస్తుర్రు వాళ్ళ మీద గన గన్ వెళ్ళామనుకో నిన్ను తీసుకుపోయి అరెస్ట్ చేస్తా" అంటుండంటే వాడు ఎంతమందినైనా చంపేయొచ్చు ట్రంప్ అంటోడు. ఆయనెవడు అడగడు. కానీ వేరే దేశంలో ఏదైనా గొడవ జరిగితే మాత్రం నేనొస్తా, నేను ఊకోనని చెప్తుండనమాట ఇండైరెక్ట్‌గా. సో, అది చూడొచ్చు. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఇది జూమ్ చిన్నగా చేస్తా కనిపిస్తలేదు నాకు. జూమ్ 1 పెడతా. సో, ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. నేను సోషల్ డాక్టర్. అంటే నిజంగా డాక్టర్ అనుకుంటున్నావా రేవంత్ రెడ్డి? కాదు. డాక్టర్ కాదు కానీ, ఈ సమాజాన్ని ఒక డాక్టరు ఒక మనిషికి రోగం వస్తే ఎట్లయితే తక్కువ చేస్తాడో, ఈ సమాజంలో ఉన్న అన్నిటిని గూడా నేనే ఒక డాక్టర్‌లాగా బాగు చేస్తా. ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడైతే ప్రస్తుతానికైతే నేనే డాక్టర్‌నని రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్‌గా చెప్తున్నాడన్నమాట. ప్రజల ఆరోగ్యమే నా బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి. ఆరోగ్య విధానాల మెరుగుకు వైద్యుల సహకారం కీలకం. స్కిల్స్‌ను అప్‌డేట్ చేసుకోవడం మానేస్తే కెరియర్‌కు ముగింపు పలికినట్టే. అంటే ఏదైనా సరే నువ్వు ఏడ జాబ్ చేస్తున్నా గాని దాన్ని డెవలప్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వర్క్ చేస్తున్నాడు ఒక కంపెనీలో. ఆయన కొత్తగొచ్చే టెక్నాలజీ నేర్చుకోవాలి. ఒక డాక్టర్ ఉన్నాడు. ఒక డాక్టర్ ఏం చేస్తుండు వైద్య విద్యలో ఏమైతే చేంజెస్ వస్తున్నాయో అవన్నీ నేర్చుకోవాలి. వ్యవసాయం చేసే రైతున్నాడు. రైతున్నప్పుడు ఎప్పుడు ఒకటే మాట మా తాతలు ఆముదాలేసిర్రు, మా తాతలు ఉలువలేసిర్రు. నేను అవే ఏస్తా అంటే కాదు కదా! ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఏముంది? వరేస్తే బాగా, బుడ్డలేస్తే బాగా, మొక్కజొన్న ఏస్తే బాగా, పత్తేస్తే లాభమా? లాభదాయక పంటల వైపు ఎళ్ళాలే. ఎళ్ళకుంటే అన్నా అడుగు పడతారని చెప్తుండనమాట. హైదరాబాద్ లైఫ్ సైన్స్, ఫార్మా, హెల్త్ కేర్ రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతుందంటే, మన హైదరాబాద్‌లో ఈ ఫార్మా కంపెనీ ఉంది గదా! ముచ్చర్ల ఫార్మా కంపెనీ అని చెప్పేసి, అప్పట్లో ఫార్మా కంపెనీలున్నాయి. హెల్త్ కేర్ అంటే హాస్పిటల్‌లు మన తెలంగాణ, మన దేశంలో హైదరాబాద్‌లో గూడా చానా పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయన్నమాట. ఈ హాస్పిటల్స్ అన్నీ గూడా డెవలప్‌మెంట్‌కు ఏమంటారు దిక్సూచిగా చెప్పొచ్చనమాట. అంటే వీటన్నిటిని చూసి హైదరాబాద్ డెవలప్ అయిందని చెప్పొచ్చనమాట. గుండె జబ్బులు నివారించే మిషన్‌లో వైద్యులు భాగస్వాములవ్వాలి. అంటే గుండెకు మిషన్ అమర్స్తే గుండెలో ఏమేమి సమస్యలున్నా ముందే కనిపెట్టే మిషన్‌లొచ్చినాయి ఆల్రెడీ. డాక్టర్లు ఇంకా దాన్ని ఇంకా డెవలప్ చేయాలని ఇండైరెక్ట్‌గా రేవంత్ రెడ్డి చెప్తున్నాడనమాట అట్లా. ఓకేనా? సో, ఇక్కడొచ్చేసి సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతికి వస్తున్నామంటే ఆంధ్రోళ్ళు సంక్రాంతి పండుగను చాలా పెద్ద మొత్తంలో జరుపుకుంటారనమాట. సో, ప్రతి ఒక్కరు పోతారనమాట ఆంధ్రోళ్ళు. హైదరాబాద్‌లో ఉండే ఆంధ్రోళ్ళు అందరూ సాఫ్ట్‌వేర్ జాబ్ చేసేటోళ్ళు గానీ, బిజినెస్ చేసేటోళ్ళు గానీ, రియల్ ఎస్టేటోళ్ళు గానీ, ప్రతి ఒక్కరు గవర్నమెంట్ జాబ్ చేసేటోళ్ళు గానీ అందరూ ఎళ్ళిపోతారనమాట. సో, ఆళ్ళ గురించి ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒకటి ఎల్ఐసి వాళ్ళు యాడ్ ఇచ్చారనమాట. సో, కాలంతో పాటు బాధ్యతలు పెరుగుతాయి. అందుకే బీమా రక్షణ కూడా కావాలంటే ఈళ్ళ పాప చిన్నగుంది గదా! పాప పెద్దగయ్యే వరకు అవసరాలు పెరుగుతాయని చెప్పేసి ఇండైరెక్ట్‌గా చెప్తుందనమాట. ఎల్ఐసి అనేది కడితే మీ ఫ్యామిలీ సెక్యూర్ ఉంటదని చెప్పేసి వాళ్ళు ఎల్ఐసి వారి బీమా కవచ్ అని కొత్త పాలసీ గురించి చెప్పిరనమాట. సో, ఎల్ఐసి అనేది చాలా సెక్యూరిటీ అనమాట. గవర్నమెంట్ అనమాట. ఒకవేళ నీ బ్యాంక్‌ల 10,00,000 పెట్టినా గాని బ్యాంకోడు సెంట్రల్ గవర్నమెంట్ 5,00,000 గ్యారంటీ.
కానీ ఎల్ఐసీలో రూ. 1,00,00,000 పడితే రూ. 1,00,00,000 కూడా సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ. నువ్వు బ్యాంక్‌లో 10,00,000 పెట్టినావనుకో, బ్యాంక్ మునిగిపోయిందనుకో ఒకవేళ నష్టం వచ్చి, మునిగిపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇస్తది? 5,00,000 ఇస్తది. ఎందుకంటే గ్యారంటీ 5,00,000కే గ్యారంటీ. కానీ అదే నువ్వు ఎల్ఐసీలో రూ. 1,00,00,000 పెట్టినావు, ఏదన్నా నష్టం వచ్చిందనుకో, మొత్తం సెంట్రల్ గవర్నమెంట్‌దే బాధ్యత రూ. 1,00,00,000 కట్టాలని చెప్పేసి. సో, అంత గ్యారంటీ ఉంటదనమాట ఎల్ఐసీ అనేది. సో, నెక్స్ట్ వచ్చేసి ఆశావహ సంవత్సరం 2026లో అంతా మంచే జరగాలని చెప్పేసి ఇచ్చారనమాట అది కొత్త సంవత్సరంలో. సో, ఇవి 2026 సంవత్సరంలో ఏమేం జరుగుతదని ఇచ్చారు. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కల్పించండి. పాలమూరు రంగారెడ్డి అంటే తెలుసు కదా, ఇది మన మన మహబూబ్‌నగర్‌లోనే కడుతుర్రనమాట. సో, మహబూబ్‌నగర్‌లో కడితే అది ఇక్కడ చేవెళ్ళ అటు సైడ్ నీళ్ళు పోవాలని చెప్పేసి దాని నుంచి మళ్ళా నల్గొండకు కూడా నీళ్ళు పోవాలని ప్రతిపాదన చేస్తుర్రు. దానికి జాతీయ హోదా ఇస్తే సెంట్రల్ పర్మిషన్ ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తదనమాట. దానికోసమని ప్రయత్నిస్తుర్రు. ఎవరు? మన ఉప ముఖ్యమంత్రి గారు. ఈమె ఎవరు? ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ఆ! సో, ఆళ్ళ గురించి ఇచ్చిర్రు. నెక్స్ట్ వచ్చేసి నెలాఖరులో తేలికపాటి వర్షాలట. వర్షాలు పడే అవకాశం ఉందంట ఈ నెల జనవరిలో. సో, అంటే చాలా లైట్ వెయిట్. సో, సినిమా టికెట్ల ధరల పెంపుతో నాకేం సంబంధం లేదు. ఈయన సినిమాటోగ్రఫీ మంత్రి అనమాట. ఫిల్మ్ ఇండస్ట్రీకి మినిస్టర్ కోమటిరెడ్డి అనమాట. అయితే టికెట్ల ధరలు 'పుష్ప 2'లో లాస్ట్ ఇయర్ 'పుష్ప 2'కు తొక్కిసలాట జరిగింది కదా! అప్పుడు స్వయంగా రేవంత్ రెడ్డే చెప్పాడనమాట. "ఏ టికెట్ల ధరలు పెంచండ్రా భయ్, మేము బెనిఫిట్ షోలకు అనుమతి ఇయ్యమని." కానీ మళ్ళా ఆళ్ళకి అనుకూలమైన హీరోలొచ్చినప్పుడు టికెట్ల రేట్లు పెంచుతారనమాట. కానీ ఈయనేమంటున్నాడు, "ఆ టికెట్ ఎవడు ధరలు పెంచుతున్నాడో నాకు తెలవదురా భయ్, అసలుకు నాకు సంబంధమే లేదు. అవి ఎట్లా పెరుగుతున్నాయో కూడా నాకు తెలవదని" ఒక రకంగా గవర్నమెంట్‌ని ఇబ్బంది పెట్టే మాట అనే చెప్పుకోవచ్చు దీన్ని. సో, ఇక్కడ మన 'శివశంకర వరప్రసాద్' సినిమా టికెట్ల ధర పెంపు. 'చిరంజీవి' సినిమా ఉంది గదా! ఆ సినిమాకు టికెట్లు పెంచారనమాట. అంటే ఇట్లా 'చిరంజీవి బాలకృష్ణ'కైతే పెంచుతుర్రు, 'అల్లు అర్జున్‌కైతే తగ్గిస్తుర్రు. అని చెప్పేసి ఇండైరెక్ట్‌గా ఆళ్ళ ఫ్యాన్స్ అనుకుంటారనమాట. 'అల్లు అర్జున్, చిరంజీవి రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదు, అందుకనే కోపం వచ్చిందని' అంటుర్రు. సో, అది నిజమా కాదా అనేది ప్రజలు డిసైడ్ చేసుకోవాలనమాట. మనకు తెలవదది. సో, అతి తక్కువ పని దినాల్లో రెండో స్థానం. తెలంగాణ అనేది గవర్నమెంట్ పనుంది గదా! 100 రోజులు చేయాలనమాట సంవత్సరానికి. చాలా మంది ఇప్పుడు తెలంగాణలో వ్యవసాయం డెవలప్ అయింది. మొత్తం కూడా ఎవరి పనులలో బిజీ అయ్యారు. ఒకప్పుడేందంటే 10, 20 ఏండ్ల కిందంటే ఆ గవర్నమెంట్ పని ఎప్పుడు పెడతారబ్బా అని ఎదురు చూసేదనమాట జనం. ఇప్పుడేంది పని పెట్టినాం రార్రి అంటే కూడా, "ఏ మా చిలకల పనే ఉంది పోరా నాయన, మేమైతే రాలేమని" చెప్తుర్రనమాట. సో, అందుకు తెలంగాణ వెనకబడ్డదని చెప్పేసి ఏ ఒక వార్త ఇచ్చిర్రు. సో, ఇక్కడ హుస్నాబాద్ జిల్లాని కరీంనగర్‌లో కలుపుతామని పొన్నం ప్రభాకర్ చెప్తున్నారనమాట. అంటే అన్ని చిన్న చిన్న జిల్లాలు చేశారు కదా! మరీ చిన్న జిల్లాలని కరీంనగర్ పెద్ద జిల్లా. కరీంనగర్ జిల్లా 4 జిల్లాలేమో చేసిర్రాళ్ళు. సో, తీసేయాలని ప్లాన్ చేస్తుర్రిక. నెక్స్ట్ వచ్చేసి ఏంది యాడ్ ఇది? స్వర ఉత్సవ ఉత్పత్తులు ఏదో ఇది కంపెనీ అడ్వర్టైజ్‌మెంట్. నెక్స్ట్ ముగ్గురు బలి తీసుకున్న చెక్ డ్యామ్. చేపల వేట కిలీధర్ చిన్నారుల మృతి. వారిని రక్షించబోయిన మహిళ కూడా. ఈ చెక్ డ్యామ్‌లో పిల్లలు చేపలు పడ పోయిరంట. అందులో పడితే వాళ్ళని కాపాడనీకి పోయి మహిళ కూడా మొత్తం ముగ్గురు చనిపోయినట్టు ఇచ్చిర్రు. ఇక్కడ ఏంది ఈడు తాగి పడుకుంటే ఇన్ని కుక్కలు వికతినాయంట. ఫస్ట్ పందికొక్కులు కొరికినాయట. తర్వాత కుక్కలు వికతినాయట. శంషాబాద్‌లో బాగా తాగిన మైకంలో పడుకున్నాడట మతి లేకుండా. ఆయన వయసు వచ్చేసి 36 సంవత్సరాలంటే చాలా యంగే అనమాట. సో, ఫస్ట్ పందికొక్కులు తిన్నాయంట. అతను వచ్చేసి తమిళనాడు అంట. మన రాష్ట్రం కాదు, తమిళనాడు అనమాట. సో, ముందే రాసుకున్న మజిలీ, ముందే కట్టుకున్న సమాధులు అంత్యక్రియ. ఈయన ముందే చనిపోవడానికి ముందే సమాధి నిర్మించుకున్నాడంట. సమాధి నిర్మించుకొని ఇట్లా ఉండాలి, ఇట్లా అని చెప్పేసి అయిండనమాట. హ్మ్. ఇక్కడ మనం ఇంకొక వార్త చూస్తున్నాం. అంబర్పేట ఎస్ఐ భానుప్రకాష్ రెడ్డి రిమాండ్. రికవర్ చేసిన బంగారాన్ని తాకట్టు పెట్టిన కేసులో జైలుకు. అంటే ఏం చేసిండంటే ఈయన ఒక ఎస్ఐ కదా! ఆ స్టేషన్‌లో ఏదైనా దొంగతనం జరిగితే బంగారు దొరుకుతది కదా! దొంగలు దొరికినప్పుడు బంగారు రికవర్ చేస్తారు కదా! ఆ బంగారు ఏం చేయాలి? ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళకివ్వాలనమాట. కానీ ఈయన ఏం చేసిండు, అట్లా ఇవ్వకుండా ఈ బంగారు ఈయననే కుదబెట్టి ఇచ్చిండనమాట. మార్వాడి సెట్ దానికి పోయి. కుదబెట్టొచ్చి పైసలు తెచ్చి వాడుకున్నాడు. అట్లా అన్నీ చేసిండనమాట. ఎవడన్నా పేకాటలు దొరికిందనుకో, పేకాటలు తన పైసలు దొరికితే గవర్నమెంట్‌కి కోట్ల అప్పజెప్పాలి. కానీ ఈయన ఏం చేసిండు, జేబులో పెట్టుకున్నాడు. ఇంకేనన్నా ఇంకా ఎక్కడుంటాయి కోడి పందాలు అట్లా ఉంటున్నాయనుకో, కోడి పందాల కాడ దొరికితే తీసుకొచ్చి అట్లాంటివన్నీ చేసిండనమాట. చేసినందుకు గవర్నమెంట్ ఇంకోటి రీసెంట్‌గా ఏం చేసిండంటే, ఈయన గన్ కూడా ఎవనికో అమ్ముకున్నాడంట. గన్ ఏదిరా భయ్ అంటే, గన్ను రైల్లో వస్తుంటే పోయిందని చెప్పిండనమాట గవర్నమెంట్‌కి లెక్క. మళ్ళా చాలా టాలెంటెడ్ పర్సన్ అంట. రీసెంట్‌గా గ్రూప్ 2లో జాబ్ కూడా కొట్టినాడు ఆంధ్రాల.
సో, పోదాం అనుకున్న టైంలోనే కేసు మెడకు పట్టుకొని ఇంక జైలుకి పోయిండు ఆల్రెడీ. ఇప్పుడు ఈయన పోలీస్ అంటే ఈయన మందిని జైలుకెట్టేదో ఈయననే జైలుకి పోయిండనమాట. సో, ఆయన వివరాలు చూద్దాం. రికవరీ చేసిన బంగారాన్ని బాధితులకు అప్పగించకుండా తాకట్టు పెట్టిన ఎస్ఐ భానుప్రకాష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కి పంపించారు. రిమాండ్ అంటే జైలుకి పంపించేసారు. పోలీసుల కథనం ప్రకారం అంబర్పేట స్టేషన్‌లో భానుప్రకాష్ రెడ్డి డిటెక్టివ్ సబ్ ఇన్స్‌పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గత ఏడాది చోరీ కేసులో దొంగల నుంచి 4.5 తులాల బంగారు రికవరీ చేసిండు. అయితే దాన్ని బాధితులకు అప్పగించకుండా సొంత అవసరాల కోసం తాకట్టు పెట్టిండు. బాధితులు బంగారం కోసం ఉన్నతాధికారుల వద్దకు వెళ్ళగా విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో భానుప్రకాష్‌ను సస్పెండ్ చేశారు. భానుప్రకాష్ విచారణ చేసిన తర్వాత అరెస్ట్ చేసి శనివారం కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కి పంపించారనమాట. జాడ తెలువని సర్వీస్ రివాల్వర్. ఇంగా ఆయన గన్ ఎవరికి అమ్మిండో, ఏడ కుదబెట్టిండో తెలుస్తలేదంటారు. సర్వీస్ రివాల్వర్. ఎస్ఐకి గన్ ఉంటది కదా! గన్ను ఆ! గన్ను కుదబెట్టిండా, అమ్మిండా అనేది చూడాలనమాట. సో, పోలీసోళ్ళు సమాజానికి బాగుపడాల్సిన పోలీసులే ఇట్లా చేస్తే ఇంక ప్రజలు ఎవరికి చెప్తారు? ఏం చెప్తారు? ఇంతకు ఏందో మరి. ఈయన ఏం చేసిండు, గ్రీన్‌లాండ్ సొంతం చేసుకోవాల్సిందే. రష్యా, చైనాలు ఆక్రమించుకోకుండా నిరోధించాలి. వీలైతే సులభంగా లేకపోతే కఠిన మార్గంలో. గ్రీన్‌లాండ్ ఎప్పటికి గ్రీన్‌లాండర్స్‌దే. గ్రీన్‌లాండ్ అనేది సెక్యూరిటీ పరంగా చానా కావాల్సిన దేశం అనమాట అమెరికాకు. సో, అందుకే వాళ్ళు ట్రంప్ చేస్తున్నాడనమాట. ఇంత పిచ్చి చేష్టలు చేస్తాడో, ఏం చేస్తాడో అర్థమైతలేదు. హ్మ్. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ పోయిండు, మన సోమనాథ్ ఆలయ ప్రాంగణంలో త్రిశూలం, డమరుకంతో భక్తులకు మోదీ అభివాదం. సోమనాథ్ ఆలయంని రీ రీబిల్డ్ చేశారనమాట. ఏందిది ప్రాంగణాన్ని విజిట్ చేశాననమాట. హ్మ్. ఇదే ఇక్కడ నిరసన జరుగుతుంది కదా ఇరాన్‌ల. మొత్తం కాలబెట్టారనమాట. మంటలు అంటుకపోతున్నాయనమాట. ఉక్కుపాదంతో ఆందోళన చేసేందుకు ఖమేని సర్కార్ ప్రయత్నం. మూడో వారంలోకి అడుగుపెట్టిన అంటే దాదాపు 20 రోజుల పైన అవుతుందట అది. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్, ఫోన్‌లు బంద్. ఇంటర్నెట్ ఎందుకు బంద్ చేశారంటే వాట్సాప్‌లో మెసేజ్ చేస్తారు. అరే పలానా బిల్డింగ్ కాలబెడదాం, పలానా తాన ధర్నా చేద్దాం అంటారు కదా! అటువంటివి ఏవి లేకుండా ఉండాలని చెప్పేసి ఈళ్ళు నెట్ బంద్ చేశారనమాట. ఫోన్ నెట్ బంద్ చేశారనమాట. సో, అది ఏది జరిగినా గాని ఇంకా ఆ ముసలోడినైతే చంపి పడేస్తాడు ట్రంప్ అయితే. ట్రంప్ చంపేసి ఆన్ని ఇక్కడ ఒక వార్త చూస్తున్నాం మనం. ఇక్కడ ఏం చేస్తుర్రా ఈళ్ళు సంక్రాంతికి, సంక్రాంతి పండుగ ఇట్లా ఆంధ్రాలో ఇట్లా చేస్తారు తెలుసా? మన తెలంగాణలో మామూలుగా అంత పెద్దగా హడావిడి చేయరు గానీ, తెలంగాణలో ఆంధ్రాలో ఇట్లా చేస్తారనమాట. అంటే పాలు పొంగిస్తారు, కొత్త బియ్యం వస్తాయి కదా! ఆ కొత్త బియ్యము, బెల్లం ఏసి వండితే అన్నం కూడా జిగురులాగా అయితదంట. అంటే బలం ఉంటదంట. ఆ పంటలు గూడా అవన్నీ మొన్న చెప్పిర్రు మా ఆఫీస్‌ల సంక్రాంతి పండుగ అసలు గొప్పతనం ఏంది. నిజంగా గూడా నాకు చిత్రం అనిపించింది. మనకెన్నడూ తెలవదు అంత గొప్పతనం ఉంది అని. అంతా కొత్త బట్టలు కట్టుకున్నారు వీళ్ళంతా గూడా. ఇదంతా పంచర్ రామరాజు కంపెనీ ఏంది ఇది అడ్వర్టైజ్‌మెంట్. గోద్రేజ్ అంట ఇది. గోద్రేజ్ కంపెనోడు యాడ్ ఇచ్చిండనమాట. సో, ఇక్కడ జడ్చర్ల ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోవాలని సర్పంచుల చైతన్య సదస్సులో చింపుల సత్యనారాయణ రెడ్డి చెప్తుండనమాట. సో, ఏం చేసిండనేది చూద్దాం. అన్ని ఎన్నికల అన్నా సర్పంచ్, వార్డు సభ్యుల కన్నా సభ్యుల ఎన్నిక చాలా క్లిష్టమైంది. అభ్యర్థుల మంచి చెడులను చూసే ఓటర్లు వారిని ఎన్నుకుంటారు. ఎన్నికల తర్వాత పార్టీ మారేందుకు నిరాకరించినా అలాంటి గొప్ప వ్యక్తులను అలాంటి గొప్ప వ్యక్తులను చంపుతామంటూ బహిరంగ బెదిరింపులకు పాల్పడ్డాడు. అయితే ఆయన ఏం చేసిండంటే మామూలుగా జడ్చర్ల ఎమ్మెల్యే ఓట్లప్పుడు, అరే కొంతమంది చచ్చిపోతామని మందిని బెదిరించి ఓట్లేపించుకుంటుర్రు. ఓటేయకుంటే మేము చస్తామని జనాన్ని ఒప్పిస్తుర్రు. ఒకవేళ మీరట్లా జనాన్ని బెదిరించి గెలిస్తే మిమ్మల్ని నేనే చంపుతా అని చెప్పిండు జడ్చర్ల ఎమ్మెల్యే. ఏం చేసిండంటే ఎవడైనా గానుండి, "అరేయ్! నాకు ఓటేయకుంటే సావే దిక్కు నేను చచ్చిపోతా" అని ఏడ్చి అడిగిరనుకో, కౌశిక్ రెడ్డి చేసినట్టు చేస్తే మీరట్లా గెలిచొస్తే నేను మిమ్మల్ని చంపుతా అని చెప్పిండనమాట. అట్లా చెప్పిండు గానీ, వీళ్ళు తప్పర్థం చేసుకున్నట్టుంది. ఈయన సింపుల సత్యనారాయణ రెడ్డి గతంలో ఎంపీటీసీ కూడా పనిచేసిండనమాట. ఈయన రంగారెడ్డి జిల్లా సర్పంచ్ సంఘం ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ మందిరంలో మాట్లాడిండనమాట. సో, అదే అనమాట. ఆయన మాటలు తప్పుగా అపార్థం చేసుకున్నారు. కౌశిక్ రెడ్డి చెప్పింది. కొన్నిసార్లు చూస్తే ఆయన రెబెల్‌లాగా కనిపిస్తాడు గానీ, మాట్లాడేది నిజమే అనిపిస్తది జడ్చర్ల ఎమ్మెల్యే. మాటలు చూస్తే అట్లనే అనిపిస్తది గానీ నిజమే చెప్తాడు. కాపోతే ఎట్లా మాట్లాడుతున్నారు, నిజం మాట్లాడినోడు నిష్ఠురం కదరా ఈ దేశం మీద. ఇక్కడ మియాపూర్‌లో హైడ్రా సర్వే నంబరు షెడ్‌లను కూల్చేసిందనమాట. వీళ్ళంతా ఏం చేస్తారంటే మియాపూర్ అంటే హైదరాబాద్ కూకట్పల్లి ఏరియాలు కదా! భూములు మొత్తం కోట్ల ధరలుంటాయన్నమాట. ఆ కోట్ల ధరలున్న భూములని ఈ మొత్తం గూడా ఇదంతా కబ్జా చేసేటోళ్ళంతా ఆంధ్రోళ్ళే. మన తెలంగాణోనికి ఎవనికి అంత సోయి ఉండదు. ఆడ పోయి కబ్జా చేద్దామని. మనోళ్ళు ఒక గుడిసె యేసుకుంటే చాలులే అనుకుంటారు. వీళ్ళేంది ఎకరాలు కబ్జా చేస్తారు.
కబ్జా చేసేసి ఆ భూమిని దాన్ని ప్లాట్లు చేసి అమ్మాలని చూస్తారు. అట్లా హైడ్రా ఏం చేసిందంటే దాదాపు 15 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుందంట. దాని విలువ వచ్చేసి 3,000,00,00,000 విలువ అనమాట. అంటే మామూలు కాదు కదా అసలుకు. మంచిగా చేసిందనమాట. మొత్తం కూలగొట్టేసింది. ఇంకా చాలా భూములున్నాయనమాట. ఇంకా వందల ఎకరాలు ఆక్రమించేసిర్రు. ఆంధ్రోళ్ళు అప్పట్లో వచ్చేసి వాళ్ళదే గవర్నమెంట్ కదా! ముఖ్యమంత్రి ఆళ్ళోడే, మంత్రి ఆళ్ళోడే, "అన్నా గడ రేకులేసుకుంటాం" అంటే "ఏసుకోపోరే మిమ్మల్ని ఎటుడెవడు" అని చెప్పిర్రు వాళ్ళకనమాట. ఇప్పటికి నడుస్తుంది ఇంకా. ఇప్పటికి గూడా తెలంగాణ ముఖ్యమంత్రిని అవోటి, ఇవోటి చెప్పి మంచిగా చేసుకోవాలని చూస్తుండు గానీ, అట్లయితే గాని మళ్ళీ రేవంత్ రెడ్డి ఏమనుకుంటాడంటే, "అమ్మ కుట్రలా మీ మాటలు నేనింటే తెలంగాణలో నేను జీరో అయితా" అని చెప్పేసి హైడ్రాకి ఫుల్ పవర్ ఇచ్చిండనమాట. ఎవడు ఏం చేసినా గాని, ఎక్కడ ఆక్రమించినా దాన్ని బయట పెట్టి గవర్నమెంట్‌కు తేవాలి అని చెప్పేసి రూల్ పెట్టిండనమాట. అందుకు హైడ్రా గూడా మంచిగా పనిచేస్తది. లేకుంటే మొత్తం వాళ్ళదే ఉంటది రాజ్యమంతా. ఏముంది 3,000,00,00,000 రేవంత్ రెడ్డి నీకు 1000,00,00,000 ఇస్తామంటే సపోర్ట్ చేయకుండా ఊరుకుంటాడా? కానీ ఏమైతది జనం ఓట్లేయరు మళ్ళా ఓట్లప్పుడు. ఉన్న కుర్చీ పోతది. కుర్చీ పోతే తర్వాత ఇప్పుడు జరిగే అక్రమాలపైన మళ్ళా ఎంక్వైరీ జరుగుతది. అన్నీ అయితాయి. కుర్చీ మన చేతులో ఉంటే ఏమైనా చేయొచ్చు అనే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి వాళ్ళతోన పని మంచిగా చేపిస్తుండని మనం చెప్పుకోవచ్చనమాట ఇది. సో, మియాపూర్‌లో మొత్తం గూడా దాదాపు హైడ్రా మంచి పని చానా చెరువులు మంచిగా చేసిందట అసలుకా హైదరాబాద్‌ల మొత్తం చెరువులన్నీ గూడా తీసుకొస్తుండే. ఇది ఒకటి పెద్ద వార్త చేయొచ్చు దీని మీద మళ్ళా సెపరేట్‌గా చేద్దాం. 'జేడీ లక్ష్మీనారాయణ' గురించి. సో, ఈ మెయిన్ వార్తలు అయిపోయినాక అవి చేద్దాము. సో, ఇక్కడ భూభారత్ ఉంది గదా! ఇది భూభారత్ గురించి చదివినావా? తెలుసా? ఏమైందనంటే ఇప్పుడు మీరు భూమి పట్టా చేసుకుంటారనుకో, ఎకరాకు మీరు మీ ఆ! మీరు 10 ఎకరాలు పట్టా చేసుకుంటారు. మొత్తం రూ. 1,00,000 బిల్లయింది. ఏమైంది? రూ. 1,00,000 బిల్లయినప్పుడు 99,000 మీ సేవోడు తీసుకుంటున్నాడు. రూ. 1,000 గవర్నమెంట్‌కి కడుతున్నాడు. అట్లా తయారు చేసిండు సాఫ్ట్‌వేర్‌ని. అట్లా ఏమైంది 3,500 లావాదేవీలో 50,00,00,000 గండి అంటే దాదాపు 3,500 మంది పట్టా చేసుకుంటే, అలా మొత్తం మీద 50,00,00,000 మొత్తం వీడు ముంచేసిండనమాట మీసేవోడు. అట్లా ముంచేసిండు, దొరికిండు. ఇట్లా ఇవే గాదు, ఇంకా ఎన్నున్నాయని చెప్పేసి లోకాయుక్త గూడా ఆదేశించిందనమాట. ఈ 2 ఇక్కడ చూడొచ్చు మనము. సో, ఈ మొత్తం రిజిస్ట్రేషన్‌లో ఎంతయింది, ఇది గూడా అదే. గతంలో రీఫండ్ రాలేదని అక్రమాల వైపు. ఆ! ఈడు అసలు పోర్టల్ ప్రారంభమైనప్పటి నుంచి చేస్తున్నాడనమాట. ధరలు ఉన్నప్పటి నుంచి కూడా చేసిర్రా? ఓన్లీ ఇప్పుడు భూభారతి అయినాక చేస్తుర్రా? ఏందనేది మొత్తం గవర్నమెంట్ ఎంక్వైరీ చేస్తదనమాట. పెద్ద మొత్తంలో జరిగింది దోపిడీ అనమాట. సో, ఆ దోపిడీ మొత్తం బయటికి తీసి పైసలు కక్కిస్తారనమాట ఆడు. మామూలుగా చేయలే. ఇదంతా బండ్లు చూడు ఏమైంది, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఎక్కిరిసిన ప్రయాణికులు. మొత్తం ఆంధ్రోళ్ళు సంక్రాంతికి వెళ్ళిపోతారు కదా! మొత్తం అట్లా జరుగుతుందన్నమాట. కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ బస్ స్టాప్‌లో ప్రయాణికుల రద్దీ. ఇది కూకట్పల్లి ఆంధ్రోళ్ళకి అడ్డా అంటే కూకట్పల్లి అనమాట హైదరాబాద్‌ల. మొట్టమొదట వాళ్ళు ఎంచుకునే ప్లేస్ కూకట్పల్లి ఉంటదనమాట. సేఫ్ జోన్ వాళ్ళకు. మినీ ఆంధ్ర లాగనమాట అది. సో, మొత్తం మనం బస్ స్టాండ్ చూడొచ్చు. సందు లేకుండా ఉందనమాట అసలుకు జనము. సంక్రాంతికి వస్తున్నాం. ఇవన్నీ ఇక్కడేంది విజయవాడ రహదారిపై చౌటుప్పల్ మండలం పతంగి టోల్ ప్లాజా వద్ద టోల్ గేట్ కాడ మొత్తం పైసలు కట్టుకోవాలి కదా! కోమటిరెడ్డి ఓపెన్ చేయండి గేట్లు అన్నట్టుగా చేయనట్టుందింక. హ్మ్. అది. నెక్స్ట్ వచ్చేసి ఈసారి ఏం చేస్తుండు పిల్లలు బడికి రానికి ఇబ్బందయితుందని చెప్పేసి స్కూటీ నోయి తోలుకొస్తున్నాడు. ఆ! స్కూటీ నోయి ఆడనే తోలుకొస్తున్నాడింక తప్పదు కదా! మరి జీతం తీసుకుంటుండు. పిల్లలు రాకుంటే బడికి చెప్పడానికి ఆయనకు మనసొత్తలేనట ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ ఆగిన బ్లౌట్ అంటే మొన్న కోనసీమలో గ్యాస్ మంటలు ఎగిసిపడ్డాయి కదా! డ్రిల్లింగ్ అయితుంటే దాన్ని కంట్రోల్ చేసిరనమాట. ఆ వార్త ఇచ్చిరిది. సో, ఇవి కరీంనగర్ వార్తలు, జిల్లా వార్తలు కవర్ చేద్దాం. సో, నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ గూడా మున్సిపల్ ఓట్లొస్తున్నాయి గదా! మున్సిపల్ ఓట్లల్ల రిజర్వేషన్ ఏమైతది? ఎటు పోతదని లీడర్లందరూ గూడా ఫికర్ చేస్తుర్రనమాట. అసలు మనకొస్తదా? రాదా? మనం అనుకుంటే ఇంకోటొస్తదా ఏంది రిజర్వేషన్ అని అనుకూలంగా వస్తదా? వ్యతిరేకంగా వస్తదా? అని చెప్పేసి చింత చేస్తుర్రనమాట. దాని గురించి వచ్చిర్రు. ఎక్కడ చూసినా అన్ని జిల్లాలో అదే ఉంది. ఇది సినిమా వార్తల్లాగుంది. కొత్త కారు టాప్ గేర్ అంటే కారు బాగా కొంటున్నారనమాట. మారుతి సుజుకి. మళ్ళీ మొబైల్ రీచార్జ్‌ల మోత జూన్ నాటికి 15% పెరిగే అవకాశం ఉంది. అంటే ఈ రీచార్జ్ ఉన్నాయి గదా! జియో, ఎయిర్టెల్, ఐడియా ఇట్లా వాళ్ళు నూటికి రూ. 15 పెంచే అవకాశం ఉందంట. హ్మ్. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ప స్పోర్ట్స్ అనమాట. సో, ఎక్కడ ఇది శ్రీనగర్‌లో ప్రఖ్యాత
గడ్డ కట్టుకుపోయిన నీళ్లు దారి చేసుకుంటూ పడవ ప్రయాణం. నీరు గడ్డ కట్టిందంట. మన ఇక్కడ శ్రీనగర్‌లో, జమ్మూ కాశ్మీర్‌లో. ఇక్కడ గుజరాత్ రాజ్‌కోట్‌లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ సందర్భంగా ఆకాశంలో ఎగరేసిన పతంగులనమాట ఇవి. ఓకే. నెక్స్ట్ ఏంది? ఇదేంది? జర్మనీలో రథంతో పాటు ఉన్న గడ్డు కట్టుకుపోయినాయంట. ఏంటి ఇవి? బోట్లివి. బోట్లు కూడా గడ్డ కట్టుకుపోయినాయనమాట. అంటే చలి విపరీతంగా ఉందనమాట అసలుకు. వెల్కమ్ బ్యాక్ మై ఫ్రెండ్. ఇదేదో ఆ! ఇంటర్నేషనల్ వార్త అది. ఆస్పత్రిలో శబరిమల ప్రధాన పూజారి అరెస్ట్. ఈయన బంగారు దొంగతనం జరిగింది కదా శబరిమల అయ్యప్ప టెంపుల్‌లో. దాని గురించి అది. మధ్యాహ్న భోజన కుంభకోణంలో 2000 కోట్ల అవినీతి జరిగిందంట. ఎక్కడ? ఇది రాజస్థాన్ గవర్నమెంట్‌లో. మన తెలంగాణ గవర్నమెంట్ మధ్యాహ్న భోజనం ఉంది కదా! అట్లా ఇక్కడ 2000 కుంభకోణం జరిగిందంట అది. 2000 కోట్లది. సో, మరి అంత పెద్దగా ఏం చేశారో తెలవదు. ఇక్కడ ఏం చేస్తారంటే, ఇది వారణాసి అంటే అక్కడ ఢిల్లీ సైడ్ ఉంటది కదా! మన మోడీ పార్లమెంట్ మెంబర్ ఇక్కడే అనమాట. వారణాసి నుంచి అనమాట. బుర్కతో వచ్చినా గానీ ముఖం చూపించాలి. లేకుంటే నగలు విక్రయించాం. బంగారు షాపోళ్ళు అంటారు. మీరు బుర్కేసుకొని వచ్చినా గానీ ముఖం చూపిస్తేనే బంగారం అమ్ముతాను లేకపోతే లేదని ఆర్డర్ పెట్టారనమాట. తుర్కోళ్ళకి కొంచెం ఇబ్బందే గానీ, ఇక వాళ్ళేదో ప్లాన్ మరి అది. సో, ఈరోజు ఇవి ప్రధాన వార్తలు. నెక్స్ట్ జిల్లా వార్తలు.